ఒంగోలు కార్పొరేషన్లో కౌన్సిల్ సమావేశం ఈ శనివారం జరగనుంది. కార్పొరేషన్ పరిధిలో 50 మంది కౌన్సిలర్లు ఉండగా అందులో టీడీపీ కౌన్సిలర్లు 5, జనసేన కౌన్సిలర్ 1, ఇండిపెండెంట్ 1 ఉండగా 43 మంది వైసీపీ కౌన్సిలర్లు ఉన్నారు. 2024 ఎన్నికల తర్వాత మేయర్, డిప్యూటీ మేయర్తో పాటు 25 మంది కార్పొరేటర్లు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా జరిగే ఒంగోలు నగరపాలక సంస్థలో ఈ కౌన్సిల్ సమావేశంలో 10 అంశాలతో కూడిన అజెండాను తయారు చేశారు. ప్రధానంగా ఈ 10 అంశాలపై చర్చ జరగనుంది. ఈ 10 అంశాలకు సంబంధించి ఆమోద ముద్ర కూడా వేయనున్నారు. శనివారం జరిగే ఈ కౌన్సిల్ సమావేశంలో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఒంగోలు సంతనూతలపాటి శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, బిఎన్ విజయ్ కుమార్లు ఎక్స్-అఫిషియో సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నిన్నటి వరకు వైసీపీ ఏలుబడిలో జరిగిన కౌన్సిల్ సమావేశం శనివారం టీడీపీ కన్సర్న్లో జరగనుంది.